పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజా సమస్యలపై పోరాడుతూ పనిచేస్తానని ఏపీ ఐఏసీ చైర్మన్ గోవిందరెడ్డి అన్నారు. ఆయన నివాసం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తనకు అండగా ఉన్నారని చెప్పారు. ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ కాగానే ప్రజల్లో మమేకమై పార్టీ విజయాన్ని కృషి చేస్తానని గోవిందరెడ్డి చెప్పారు. నాకు రాయదుర్గం ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఒక నమ్మకం ఉంది. ఈరోజు నిన్న డిక్లేర్ కావచ్చు, ఈరోజు డిక్లేర్ అయితే మనం క్యాండిడేట్ ఉంటున్నాం. రెండోది ఏమంటే నిన్ననే కొంతమంది అంతా పార్టీ కార్యకర్తలు కూడా నిశ్చాయిస్తూ ఉండదు, ఎక్కడ లేకపోతే కన్ఫ్యూజన్లు ఉండని ఒక విమర్శిస్తారు. కాబట్టి అటువంటిది ఏమీ లేదు. ఈరోజు మొత్తం అంతా అందరూ బయట పెడితే ఎంపీటీసీలు అందరూ ఉన్నారు, ఎంపీటీసీలు అందరూ ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, ఆల్ కన్వీనర్స్ కూడా అందరూ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు కూడా ఇప్పుడు బయటకు పోలేదు. ఈరోజు అధిక అనౌన్స్ అయితే దాని కథ వేరే ఉంటుంది. దాని బట్టి మేము చెప్పేది ఒకటే, పార్టీ రాజకీయాల్లో వచ్చి పార్టీ వ్యవస్థ ఇంపార్టెంట్ కానీ వ్యక్తి ఇంపార్టెంట్ కాదు. ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తుంటారు, పోతున్నటువంటిది సాధారణ ప్రక్రియ. రాజకీయాల తర్వాత ఎలక్షన్ జరుగుతాయి, వాళ్ళ సర్వేలు ఉంటాయి, అధికార పార్టీకి వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఉంటుంది. ఎవరు ఇస్తే గెలుస్తారో, ఎవరు ఇస్తే మన అధికారంలో రావాలి. ఎవరికి రాజకీయం ఉంటేనే మేము ఎట్లా అధికారంలో రావాలా, ఎట్లా మనం సీఎం కావాలి, అదే ఉంటుంది స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ ప్రకారం మార్పు చేర్పు సాధారణం. అంతేకాని ఈ రోజుల్లో పార్టీలో పనిచేసిన తర్వాత కూడా మీకు తెలుసు